నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఖుర్దా రోడ్డు మధ్య 3వ రైల్వే లైన్కు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణ పనులు సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే రైళ్ల రాకపోకలు సులువు కావడంతో పాటు ప్రమాదాలు నివారించవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో మరో కొత్త రైల్వే లైన్కు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ భువనేశ్వర్ కేంద్రంగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది. విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్డు వరకు 3వ రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫిబ్రవరిలోనే దీని ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పుడు 2 డివిజన్ల పరిధిలో కలెక్టరేట్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. భూసేకరణకు నష్టపరిహారం చెల్లింపు, రైల్వే స్థలాల పరిశీలన వంటి పనుల కోసం రెవెన్యూ శాఖకు ఆదేశాలు అందాయి. ఈ పనులన్నీ కూడా సెప్టెంబర్ నెలలోనే చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త రైల్వే లైన్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకలు సులువు అవుతాయని, ప్రమాదాలు నివారించవచ్చు అని ఒక లైన్లో సమస్య తలెత్తిన మరొక లైన్లో ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటుతో రాకపోకలు సులువు చేసుకోవచ్చని వారు అధికారులు అయితే చెప్తున్నారు. దీని ద్వారా ప్రమాదాలు కూడా నివారించవచ్చని, ఒక లైన్ సమస్య తలెత్తిన మరో లైన్ ద్వారా రైళ్లు నడపవచ్చు అని అంటున్నారు. ఈ 3వ లైన్కు సంబంధించి ప్రస్తుతం అధికారులు భూసేకరణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇచ్చాపురం నుంచి పలాస వరకు భూముల వివరాలు సేకరిస్తున్నారు. రైల్వే, ప్రైవేట్ ఆస్తులను గుర్తిస్తున్నారు. ఇచ్చాపురం నుంచి పలాస వరకు 45 కిలోమీటర్ల మేర రైల్వే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఆ భూములను సర్వే చేసి ఉద్యోగులు లీజుకి ఇచ్చారు, కానీ అక్కడ వ్యవసాయం చేయడం లేదు. భారీ గోతులున్నాయి. దీంతో రెవెన్యూ అధికారులకు భూసేకరణ సులువవుతుంది. మరికొన్ని చోట్ల ప్రైవేట్ ఆస్తులు నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిని ప్రత్యామ్నాయ మార్గంగా చూడాలని అధికారులు అయితే భావిస్తున్నారు. లేదంటే వారికి నష్టపరిహారం చెల్లించి భూముల్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ 3వ రైల్వే లైన్కు భూసేకరణ అనుకున్నటువంటి సమయానికి పూర్తయితే మరో 2 ఏళ్లలో ఈ కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తుందని అయితే భావిస్తున్నారు. ఇక 3వ రైల్వే లైన్కి సంబంధించి విశాఖపట్నం డివిజన్లో వచ్చేసి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైలు పట్టాల పక్కన ఉన్నటువంటి చెట్లను తొలగిస్తున్నారు. 3వ రైలు మార్గం పూర్తయితే ప్రమాదాలు నివారించవచ్చని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కార్గో రైళ్ల సంఖ్య కూడా ఎక్కువ కాబట్టి ఈ రైళ్లు ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి వెళ్ళే అవకాశం ఉందని అయితే అంటున్నారు. సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఒకే మార్గం ద్వారా వెళ్ళొచ్చు అంటున్నారు. రైళ్ల రాకపోకలు 3వ లైను మరింత సులువుతరం చేస్తుందంటున్నారు. ప్రయాణికులకు, సరుకు రవాణాకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అయితే భావిస్తున్నారు. గతంలో ఈ ఒడిస్సా జరిగినటువంటి రైలు ప్రమాదంతో ఈ అప్ డౌను, ఈ డౌన్ లైన్లలో పట్టాలన్నీ ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా రోజంతా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పట్టాలను చేసినటువంటి తర్వాతే ఈ రైళ్ళు అయితే నడిచాయి కూడా. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ 3వ లైన్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యలు అనేవి ఉండవని రైల్వే అధికారులు, రైల్వే ప్రయాణికులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఏది ఏమైనా ఈ విశాఖపట్నం ఖుర్దా రోడ్డు మధ్య 3వ రైల్వే లైన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ సిగ్నల్ ఇవ్వడాన్ని విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.